అందరికీ నమస్తే. నేను మీ కాశీపేట స్వామి, తెలంగాణ యూట్యూబర్, మందమరి యూట్యూబ్ స్టార్. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి చిన్న విన్నపం నాది. ఎందుకంటే ఈ మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం, దీనివలన ఆటో డ్రైవర్లకు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మా మందమరిలో నేను ఆటో డ్రైవర్ల పరిస్థితి చూస్తున్నా. అందుకే ఈ వీడియో చేస్తున్నా. తెలంగాణ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి ఆటో డ్రైవర్ల గురించి, ఆటో ఓనర్స్ గురించి. వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారంటే కనీసము ప్రతి నెల కట్టుకునే కిస్తీ కట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు అంత ఇబ్బందులలో ఉన్నారు వాళ్ళు. సరే, ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణము, ఇది ఎంతమందికి ఉపయోగకరంగా ఉన్నది, ఎంతమంది పేదవాళ్లకు ఉపయోగకరంగా ఉన్నది. మనకు కావాల్సింది పేద ప్రజలకు ఉపయోగపడే విధానం. మరి దీనివల్ల ఎవరెవరు లబ్ధి పొందుతారు, ఎవరికి ఉపయోగం ఉన్నది తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాలి ఒక్కసారి. ఈ పథకంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే తప్పకుండా ఆటో డ్రైవర్లకు న్యాయం జరుగుతుందని నా కోరిక. ఏ విధంగా అంటే, ఉచిత ప్రయాణంలో మార్పులు చేర్పులు చేయాలి, వాస్తవానికి చేయాలి. చేయకపోతే చాలా కష్టం. కంప్లీట్గా ఉచితం అంటే ఒక విద్యను వైద్యము, ఈ రెండిటికే కంప్లీట్గా ఉచితంగా ఇవ్వాలి. ఏ ప్రభుత్వం మంచిదే, ఎక్కడైనా మంచిదే, ఈ రెండిటికే ఉచితం ఇవ్వాలి. అంతేగాని వేరే దేని కూడా ఉచితం ఇవ్వకూడదు. సో ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణం వలన చాలా ఇబ్బందులు ఆటో డ్రైవర్లకు ఉన్నాయి. వాళ్ళు ఇన్ని రోజులు సాదాసీదాగా ఏదో అట్లా నడిచింది, కానీ ఇప్పుడు ఈ పథకం ద్వారా ఆటో గిరాకీ మొత్తం పడిపోయింది. కిస్తీలు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. నేను కళ్ళ నిండా చూస్తున్నా మా మందమరిలో. సో ఈ తెలంగాణ ప్రభుత్వానికి విన్నపం ఏంటిదంటే, మహాలక్ష్మి పథకంలో కొన్ని మార్పులు చేర్పులు, ఏది ఉచిత బస్సు ప్రయాణం, దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని నేను కోరుకుంటున్నా. చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి. అదేవిధంగా మందమరి సినిమా, ఈ ఛానల్ కూడా నాదే. ఉంటా.